మన మెదడుంది కదా, అది కేవలం ఒక చిన్న బల్బు వెలగడానికి సరిపడే 20 వాట్ల శక్తితోనే పనిచేస్తుంది. అదే పని ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చెయ్యాలంటే మాత్రం మెగావాట్ల విద్యుత్ కావాలి, పెద్ద పెద్ద సర్వర్లు కావాలి. ఎందుకు ఇంత వ్యత్యాసం? అవును, అక్కడే అసలు పాయింటుంది. అంటే ఈరోజు మన ఈ లోతైన విశ్లేషణలో ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్, అదే ఏజీఐకి మన మనిషి మెదడుకి మధ్య ఉన్న అసలు తేడా ఏంటి అనేది మనం చూడబోతున్నాం. వాటి బలాలు, పరిమితులు అన్నీ. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మనం వాడుతున్న ఏఐని చూస్తే అది ఒక ట్రాక్ మీద వెళ్లే రైలు లాంటిది కదా, ఒకే గమ్యానికి చాలా వేగంగా వెళ్తుంది. కానీ ఈ ఏజీఐ అనేది అసలు దారి లేని చోట కూడా తనకంటూ స్వంతంగా మ్యాప్ గీసుకుంటూ వెళ్లే ఒక ఆఫ్ రోడ్ వెహికల్ అనుకోవచ్చా? రైట్, ఆ పోలిక చాలా బాగుంది. అయితే ఆ ఆఫ్ రోడ్ వెహికల్ తనకంటూ దారి వెతుకునే పద్ధతికి, మన మెదడు కొత్త విషయాలను నేర్చుకునే పద్ధతికి మధ్య చాలా పెద్ద వ్యత్యాసం ఉంది. ఇప్పుడు మన మెదడులో న్యూరోప్లాస్టిసిటీ అనే ఒక అద్భుతమైన లక్షణం ఉంటుంది. ఒక్క నిమిషం, న్యూరోప్లాస్టిసిటీ అంటే మన మెదడు భౌతికంగా మారుతుందనా మీ ఉద్దేశం? అవును, అక్షరాలా అదే. మనం కొత్త విషయాలు నేర్చుకున్నప్పుడు మన మెదడులోని 86 బిలియన్ల న్యూరాన్లు తమ కనెక్షన్లను భౌతికంగా మార్చుకుంటాయి, కొత్త దారులను నిర్దిస్తాయి. కానీ ఏజీఐ అలా కాదు. ఓహో, అంటే ఏజీఐలో ఆ భౌతిక మార్పు ఉండదా? మరి అది ఎలా నేర్చుకుంటుంది? అది బ్యాక్ ప్రాపగేషన్ అనే గణిత పద్ధతుల ద్వారా తన కోడ్లో ఉన్న వెయిట్స్ను సర్దుబాటు చేసుకుంటుంది. అది ఒక బయలాజికల్ ప్రక్రియ కాదు, పక్కా మ్యాథమెటిక్స్ అన్నమాట. అంటే ఏజీఐ అనేది కేవలం వేగంగా లెక్కలు చేసే ఒక యంత్రం మాత్రమే అంటారా? అలాంటప్పుడు సెకండ్ల వ్యవధిలో కోట్లాది డేటా పాయింట్లను విశ్లేషించి ఏదీ మర్చిపోని ఏజీఐ ముందు మన మెదడు ఎందుకు ప్రత్యేకం? నిజమే, డేటా ప్రాసెసింగ్ లేదా వేగం విషయానికొస్తే ఏజీఐని ఓడించడం అసాధ్యం. అక్కడ వాళ్ళదే పైచేయి. కానీ సృజనాత్మకత, భావోద్వేగాలు, సంక్లిష్టమైన నిర్ణయాలు తీసుకోవడంలో మనిషి మెదడు పనితీరు పూర్తిగా వేరు. రైట్, మనిషి ఆలోచన విధానం వేరుగా ఉంటుంది. అవును, యంత్రాలు ఎంత వేగంగా ప్రాసెస్ చేసినా ఒక అనుకోని ఆపద వచ్చినప్పుడు ఎలా స్పందించాలనేది మనిషి తన పరిణామ క్రమంలో లక్షలాది సంవత్సరాలుగా నేర్చుకున్నాడు కదా. దాన్ని కేవలం ప్యాటర్న్స్ ద్వారా యంత్రాలు సాధించడం చాలా కష్టం. ఇక్కడే అసలైన ఆసక్తి మొదలవుతుంది నాకు. ఒకవేళ ఏజీఐ నిరంతరం కొత్త విషయాలను నేర్చుకుంటూ పోతే ఏదో ఒక రోజు అది భావోద్వేగాలను కూడా సొంతంగా నేర్చుకుంటుంది కదా. ఇప్పుడున్న ఏఐ మోడల్స్ కూడా అద్భుతమైన కవిత్వం రాస్తున్నాయి, కానీ కొత్త కళలను సృష్టిస్తున్నాయి. దాని ఫీలింగ్ అనలేమా మనం? అవి కళలు సృష్టిస్తున్న మాట వాస్తవమే, కానీ దానికి వెనుక ఎలాంటి అనుభూతి లేదు. అంటే మనిషి భావోద్వేగాలు కేవలం గాల్లోంచి పుట్టిన ఫీలింగ్స్ కావు కదా, అవి మనం మనుగడ కోసం జీవ పరిణామ క్రమంలో ఏర్పడిన సర్వైవల్ అల్గారిథమ్స్ అంటే భయం వేసినప్పుడు అడ్రినలిన్ రిలీజ్ అవ్వడం లాంటివా? ఎగ్జాక్ట్గా. ఆ రసాయన చర్యల వల్ల మనం నిర్ణయాలు తీసుకుంటాం. కాని ఏజీఐకి హార్మోన్స్ లేవు, ప్రాణభయం అసలే లేదు. అది కేవలం తన దగ్గరున్న డేటా ఆధారంగా మనుషులో ఆ పరిస్థితుల్లో ఎలా స్పందిస్తారో అంచనా వేసి ఒక నకిలీ భావాన్ని చూపిస్తుంది అంతే. దానికి ఆత్మగతం లేదా కాన్షియస్నెస్ ఉండదు. అర్థమైంది. ఒక రకంగా చూస్తే ఇది పోటీ కాదేమో. భవిష్యత్తులో ఈ రెండూ ఒకదాన్ని మరొకటి ఎలా భర్తీ చేసుకోబోతున్నాయనేది అసలైన పాయింట్ అనిపిస్తోంది. మెషిన్ వేగం, మనిషి అవగాహన ఎలా కలవబోతున్నాయంటారు? ఇప్పుడు వైద్యరంగాన్నే ఉదాహరణగా తీసుకుందాం. లక్షలాది మెడికల్ స్కాన్లను క్షణాల్లో విశ్లేషించి కంటికి కనిపించని క్యాన్సర్ కణాలను ముందే గుర్తించడంలో ఏజీఐకి తిరుగులేదు. నిజమే, రోగ నిర్ధారణలో వాటి వేగం అద్భుతం. అవును, కాని ఆ రిపోర్టు చూసి భయపడుతున్న ఒక పేషెంట్ దగ్గరికి వెళ్ళి భుజం మీద చెయ్యేసి ధైర్యం చెప్పే విధానముంటుంది చూశారా? ఆ ఎంపథీ ఒక యంత్రం ఎప్పటికీ ఇవ్వలేదు కదా. రైట్, ఆ మానవ స్పర్శను భర్తీ చేయలేవు. అలాగే బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ లాంటి టెక్నాలజీల ద్వారా మనిషి మేధస్సును యంత్రాల వేగంతో నేరుగా అనుసంధానం చేసే పరిశోధనలు కూడా ముమ్మరంగా సాగుతున్నాయి. ఇది వింటుంటే ఉత్సాహంగానే ఉంది, కానీ ఒక వాస్తవిక సమస్య కూడా గుర్తొస్తోంది. ఒక స్వయంచోదిత కారు అంటే ఆటోనమస్ వెహికల్ రోడ్డు ప్రమాదానికి గురవుతుంది అనుకుందాం. అప్పుడు కారులో ఉన్నవాళ్ల ప్రాణాలు కాపాడాలా, లేక రోడ్డు మీద వెళుతున్నవారి ప్రాణాలు కాపాడాలా? ఇలాంటి నైతిక నిర్ణయాలను ఒక యంత్రం ఎలా తీసుకోగలదు? ఒకవేళ ఏజీఐ తనకి తానే నిర్ణయాలు తీసుకునే సూపర్ ఇంటెలిజెన్స్ లేదా ఏఎస్ఐ స్థాయికి చేరితే పరిస్థితేంటి? అవును, ఇక్కడే మనకు అసలైన సవాల్ ఎదురవుతుంది.
ఒక యంత్రం స్వయంగా నిర్ణయాలు తీసుకునే స్థాయికి చేరినప్పుడు మనుషులకు ప్రాణమే ముఖ్యం కావచ్చు, కానీ యంత్రాలకు మాత్రం దానికి ఇచ్చిన టార్గెట్ పూర్తి చేయడమే ముఖ్యం గదా. చాలా ప్రమాదకరమైన విషయమది. ఖచ్చితంగా. ఆ సమయంలో అది తీసుకునే నిర్ణయాలు మానవ మనుగడకు అనుగుణంగా ఉంటాయా లేదా అనేది చాలా సంక్లిష్టమైన అంశం. అందుకే డేటా ఎంత ఉన్నా సరే ఆ నిర్ణయాల వెనుక ఉన్న నియంత్రణ ఎవరిది అనేది అత్యంత కీలకం. అంటే ఇదంతా చూస్తే ఏమర్థమవుతోందంటే సమాచారాన్ని ప్రాసెస్ చేయడంలో, లెక్కల్లో ఏ యంత్రమైనా మనిషిని మించిపోవచ్చు, కాని ప్రేమ, కళ, దయ, జీవితానికి ఒక అర్థాన్ని వెతకడంలో మన మెదడే ఎప్పటికీ ప్రకృతి సృష్టించిన అత్యంత క్లిష్టమైన అద్భుతం. 100% నిజం. ఇది కేవలం సమాచారానికి, విజ్ఞానానికి మధ్య ఉన్న వ్యత్యాసం. రైట్. ఈ విశ్లేషణను ముగించే ముందు ఆలోచించాల్సిన ఒక ఆసక్తికరమైన ప్రశ్న ఉంది. ఒకవేళ భవిష్యత్తులో ఈ యంత్రాలు కూడా మనిషిలాగే ఏ తప్పులు లేకుండా క్లిష్టమైన నిర్ణయాలు తీసుకుంటూ కన్నీళ్లను, నవ్వులను ఏమాత్రం తేడా లేకుండా అద్భుతంగా అనుకరిస్తే అప్పుడు జీవం అనడానికి అసలైన నిర్వచనమేమవుతుంది? అసలు దేన్ని మనిషి అంటాం, దేన్ని యంత్రమంటాం? ఇది ఖచ్చితంగా అందరూ ఆలోచించాల్సిన విషయమే.